వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కపుల్ వెబ్స్ జ్యోతి. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను అండ్ ఐ విష్ మీకు చాలా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మేము పుష్ప 2 మూవీకి వెళ్తున్నాము. ఎంతమంది చూసారు ఇప్పటి వరకు? నిన్న కదా రిలీజ్ అయింది. ఈరోజు థర్స్డే మార్నింగ్ 10:30 షోకి అయితే వెళ్తున్నాము. వెనస్డే 9:30 షో ఎవరైనా చూసారా? నైట్ షో లేదు చూసి అంటే ఇంకా ఈగల్లీ వెయిటింగ్ చేసుకొని అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ చూసుంటే మీ రివ్యూ ఏంటో కూడా నాతో షేర్ చేసుకోండి. అండ్ సో ఎక్సైటెడ్ ఫర్ ద మూవీ. అండ్ సో మా హస్బెండ్ అడుగుతాం ఎంత ఎక్సైట్గా ఉన్నారో. సో అజయ్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది? సో తనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారంట. లెట్ హిమ్ కాన్సంట్రేట్ ఆన్ హిస్ డ్రైవింగ్. ఓకే, నేనైతే మిమ్మల్ని థియేటర్లో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడే మేము మూవీ అయితే చూసి వచ్చాం. పుష్ప 2 మూవీ అయితే ఎక్సలెంట్. అండ్ రివ్యూ పరంగా అయితే మా హస్బెండ్ నేను క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. యాజ్ ఏ కపుల్గా రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాం. లెట్స్ స్టార్ట్. సో అజిత్, ఇప్పుడైతే మనం మూవీ చూసి వచ్చాము. నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మూవీ అయితే చాలా బాగుంది. అండ్ ప్యూర్లీ అల్లు అర్జున్ షో కంప్లీట్గా తగ్గేదిలే. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ పార్ట్ నీకు బాగా నచ్చింది ఓవరాల్ మూవీలో? డోంట్ గివ్ ద ఎనీ హింట్స్, జస్ట్ మేజర్ ఎలాంటివి అయితే చెప్పచ్చు అలాంటివి చెప్పు. సెకండ్ హాఫ్లో జాతర సీక్వెన్స్ చాలా బాగుంది. అండ్ అండ్ శ్రీనీల ఐటమ్ సాంగ్ కూడా చాలా బాగుంది. ఓకే, నిన్న డిస్క్లైమర్ ఇచ్చేస్తున్నాను. వీఆర్ నాట్ ఏ మూవీ స్పాయిలర్స్. మూవీ థియేటర్లో చూస్తేనే ది బెస్ట్ అని నేనైతే నా పర్సనల్గా ఒపీనియన్. అండ్ ఫేవరెట్ సాంగ్ చెప్పేశారు కదా. అండ్ ది బెస్ట్ టేకింగ్ ఎక్కడ అనిపించింది? ప్రీ ఇంటర్వెల్ బాగానే ఉంది. అండ్ ప్రీ క్లైమాక్స్ కూడా 2 సీన్స్ కూడా బాగా తీశారు. అండ్ సూసైటీ సాంగ్ కొంచెం మంచి ప్లేస్లో ప్లేస్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. సో ఆ జాతర సీక్వెన్స్ని అటాచ్ చేయడంలో అంత నాకు నచ్చలేదని అనుకున్నాను. అండ్ మోర్ ఓవర్ మూవీ 3 hours ఉంది. సో లైట్గా 15-20 minutes సెకండ్ హాఫ్ ట్రిమ్ చేస్తే కనుక అండ్ ఇట్ విల్ బి అన్ వెరీ గుడ్ చాయిస్. అది మా హస్బెండ్ ఒపీనియన్. నా పరంగా అయితే నాకు చాలా నచ్చింది మూవీ. ఓకే, ఇట్స్ ఓకే. ఒక మూవీ అంతసేపు అంటే ఓకే, ఒక మూవీయే కదా చూసేయచ్చు. అండ్ నాకు చూసేకి ఆ సాంగ్ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అక్కడ ఆ కంటిన్యూటీ అనేది ఎక్కడో నాట్ సో ఎక్స్పెక్టెడ్ అనుకుంటున్నాను నేనైతే. బట్ డైరెక్టర్ పరంగా అయితే తన వర్జన్ అది ఆ సాంగ్ అక్కడ లింక్ చేయడం అనేది. అండ్ నెక్స్ట్ ఇంకా మూవీ గురించి ఓవరాల్ నీ ఎక్స్పీరియన్స్ అంటే లైక్ వాట్ డూ యూ వాంట్ టు సే? పార్ట్ 3 వరకు పార్ట్ 3 అయితే మరి ఇంకా కంటిన్యూడ్ అయితే వేస్ట్. ఎందుకంటే మరీ అల్లు అర్జున్ ప్రతిసారి పుష్ప లాగే ఎక్కువ అండ్ చాలా రోల్స్ చేయగలడు అల్లు అర్జున్. సో స్టైల్ స్టార్. సో అందుకే ఇక్కడితో పుష్ప 2తో ఆపేసి నెక్స్ట్ అల్లు అర్జున్ వేరే స్క్రిప్ట్స్ కూడా ఎంచుకుంటే కనుక అలా కూడా చూడాలండి అల్లు అర్జున్. ఓకే, అది మా హస్బెండ్ రివ్యూ అండి. అయ్యో అజిత్, మనం మేజర్ పార్ట్ ఆఫ్ ద మూవీ మర్చిపోయాం. హీరో ఎంత ఇంపార్టెంట్, హీరోయిన్ అంత ఇంపార్టెంట్ కదా. మరి హీరోయిన్ గురించి ఏం చెప్పవా? హీరోయిన్ అయితే రష్మిక అయితే పర్ఫార్మెన్స్ అయితే అసలు టూ గుడ్. అసలు చెప్పాలంటే నిజంగా న్యాచురల్గా వాళ్ళు మొగుడు పిల్లలాగా అనిపించారు నాకైతే నిజంగా మూవీలో. కంప్లీట్ వాళ్ళ కెమిస్ట్రీ అయితే చాలా బాగుంటుంది నిజంగా. అండ్ వాట్ డు యు సే అబౌట్ శ్రీలీల? శ్రీలీల ఐటమ్ సాంగ్ అయితే బ్లాస్ట్ అసలు నిజంగా బాగా చేసిన డాన్స్.